everyone, I'm Falcon Lara. Welcome back to my YouTube channel. So today, एक सेकेंड जो लोग मेरे चैनल पे नए हैं दे माइट हैव थॉट ओके शी इज़ जस्ट अ रैंडम यूट्यूबर हु इज़ ट्राइंग टू गिव अ सेल्फ इंट्रोडक्शन बट द पीपल हु आर ऑलरेडी वेल नोन विथ माई यूट्यूब चैनल दे बी लाइक यार ये हो क्या रहा है, ये लड़की कौन है। आपको ये सब कुछ जानने के पहले आपको ये जानना पड़ेगा कि हम कहाँ आए हैं, पीछे बच्चे क्यों हैं और इस वीडियो में होने क्या वाला है। Hi everybody, welcome back to my YouTube channel. So as you can see, this is ZP High School. Basically मैं मदनपल्ली की रहने वाली हूँ और मदनपल्ली में ZP High School जो है that is one of the biggest government schools you'll ever be able to see. यहाँ पे playground है, basketball ground है, बहुत बड़ा ground है ताकि बच्चे खेल सके। And in this school, the government is trying to provide different kind of resources to the students ताकि वो इन चीज़ों की ढंग से utilize कर पाए। And most of the students who come here to study are like they belong to a very below middle class background and हम यहाँ पे एक strong reason उठा कर ले आए थे। Basically हम as a NEP Saturdays we had a activity to conduct that is basically called as community awareness and actually सच में बोलूँ तो community awareness का जो ये है schedule that was supposed to be conducted in the month of May but हमारे schedule के हिसाब से हमारे AP government के हिसाब से May का month is basically for summer holidays, so we thought of doing it like 15 or 10 days really and April में हम स्कूल को गए एंड जब हम गए थे तब इन लोगों को हाफ डे सेक्शंस चल रहे थे और जब हम गए थे 11:30 को इट वाज ऑलमोस्ट अबाउट टू रैप अप क्योंकि इन लोगों को 12:30 या 1 को स्कूल छूट जाती है बट समहाउ वी टुक द परमिशन फ्रॉम द हेडमास्टर दैट इज हाउ इट वेंट। अरे इंट्रोड्यूस व्हाट इज योर नेम? Swapna. హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఐఎమ్ తజీన్ షేక్. నేను శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. నేను NEP సారథి అంటే అక్కడ నేను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కోసం వర్క్ చేస్తున్నాను. మేము బేసికలీ ఇక్కడ ఎందుకు వచ్చామంటే మీకు కమ్యూనిటీ అవేర్నెస్ గురించి కొంచెం తెలిపిద్దామని చెప్పి కమ్యూనిటీలో ఏమవుతుంది, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇది ఎందుకు మీరు తెలియజేసుకోవాలి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ మీకు అనే ప్రకారంగా మీకు చెప్దాము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీకు మేలో హాలిడేస్ వచ్చేస్తాయి కదా, మీరు మళ్ళీ రారు. ఇప్పుడే మీకు చెప్తే మీరు కూడా కొంచెం ఈ ఏదైతే టాపిక్ ఉందో ఇది మీకు తెలిసిన వాళ్ళకి మీ ఇంట్లో మీకు ఎవరైతే చిన్నగా ఉంటారు మీకంటే వాళ్ళకు కూడా చెప్తారు అని చెప్పి ఇక్కడ వచ్చాము మేము. ఇప్పుడు ఒక వీడియో మేము ప్లే చేస్తాము, ఆ వీడియో మీరు చూసి దాని తర్వాత మళ్ళీ మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్తాము. చూస్తారా? సరే ప్లే చేయండి. ఒకసారి అబ్బాయి చూడు, అమ్మాయిని ఏదో మిస్బిహేవ్ చేస్తున్నట్టుంది. తెలుసా నీకు? ఎక్కడ ఉంటాడు? మా ఇంటి మేడ్ పై. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నాకు చాక్లెట్ ఇచ్చి ఇలా ఇలా టచ్ చేస్తుంది. కాదు నాన్న, ఏ స్కూల్ నువ్వు? నా చేతనే బర్త్డే స్కూల్. అంకుల్ ఏం చేస్తున్నాను మీకు తెలుస్తుందా? ముట్టచ్చు బ్యాటేజ్ గురించి చెప్పారా నాన్న స్కూల్లో? సరే నేను చెప్తాను. సో నా పేరు గాయత్రి, నేను మదనపల్లి శక్తి టీమ్ ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పిల్లలందరికీ కూడా గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పాలని వచ్చాము. పిల్లలు మీకు తెలుసా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే? గుడ్ నాన్న, ఎవరైనా ఒకరు వస్తారా చెప్తారా ఇక్కడ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి? నమస్తే ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ పి దువిత. ఐ యామ్ స్టడీయింగ్ 4th grade. Today I will tell good touch and bad touch. Good touch, good touch, good touch, good touch. Now I will tell bad touch. Bad touch, bad touch, bad touch.
We should go. Parents, teachers are good persons. Thank you. ప్రస్తుత సమాజంలో పిల్లలకు రక్షణ వేదికలో మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి తెలిసేలా చెప్పాలి. మన పిల్లల రక్షణ బాధ్యత మన ఇంట్లోది. కావున పిల్లలకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి అర్థమయ్యే విధంగా మనమే బాధ్యతగా చెప్పాల్సి ఉంటుంది. ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే ఇక్కడ ఎవరిని మనం నమ్మలేము, సరేనా? ఇట్ మైట్ బి ఈవెన్ డాక్టర్స్ ఆల్సో. మీ వీధిలో ఉన్న వాళ్ళు అన్న వాళ్ళన్నా సరే, మీరు చదువుతున్న ప్లేస్లో మీ టీచర్స్ అన్నా సరే. ఇప్పుడు నేను చాలామందికి అడిగాను, చాలామంది చెప్పారు ఇప్పుడు ఏం చేస్తారు హాలిడేస్లో అంటే ట్యూషన్స్కి వెళ్తామని చెప్పారు. అక్కడ మీరు ట్యూషన్స్కి వెళ్తున్నప్పుడు మీకంటే పెద్దవాళ్ళు ఎవరైతే అన్న వాళ్ళు ఉంటారో వాళ్ళన్నా సరే, మీకు తెలిసిన వాళ్ళు బాబాయ్ వాళ్ళన్నా పెద్దనాన్న వాళ్ళన్నా వాళ్ళ కొడుకులన్నా ఎవరన్నా సరే, కొన్ని సిచ్యువేషన్స్లో అందరూ కూడా చేంజ్ అయిపోతారు. ఇలాంటిటప్పుడు మీకు అర్థం అవ్వాలి ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అని చెప్పి. ఒకవేళ మీకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టచ్ అంటే ఏమో తెలుసా? ఇఫ్ సమ్మన్ ఇస్ ప్యాటింగ్ ఆన్ యువర్ హెడ్, ఇక్కడ ఎవరైనా టచ్ చేస్తున్నారంటే, లేకపోతే మీకు అప్రిషియేషన్గా వెరీ గుడ్ అని చెప్పి షోల్డర్ని ట్యాప్ చేస్తారు, అదన్నా సరే, మీ చీక్స్ని టచ్ చేసినప్పుడు, లేకపోతే మీ నోస్ని మీ చిన్ని టచ్ చేసినప్పుడు, మీకు హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు ఇవన్నీ గుడ్ టచ్ లోపల వస్తాయి. కానీ ఎవరైనా మీకు ఇన్అప్రాప్రియేట్గా మీ చేతి మీద అన్నా సరే, మీ చెస్ట్ మీద అన్నా సరే, లేకపోతే మీ బ్యాక్ మీద అన్నా సరే మీకు తెలియకుండా మీకు టచ్ చేస్తున్నారంటే అప్పుడు మీరు దాన్ని బ్యాడ్ టచ్ అని అర్థం చేసుకొని అప్పుడే వాళ్ళకి నో అని చెప్పాలి. గర్ల్స్ అనే కాదు, చాలా ప్లేసెస్లో బాయ్స్కి కూడా ఇప్పుడు సేఫ్టీ లేదు తెలుసా మీకు? నిజం, బాయ్స్తో కూడా ఇలా అవుతా ఉంది. మీకు కూడా ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఎవరైనా మీకు ఇన్అప్రాప్రియేట్గా మీకు టచ్ చేస్తున్నారని చెప్పి, మీరు దానికి అగెయిన్స్ట్గా చాలా ప్లేసెస్లో ఏమవుతుందంటే ఎవరు మాట్లాడరు దీని గురించి. ఇప్పుడు మీరు చదువుతున్న ప్లేసెస్లో మీకు ట్యూషన్స్లో స్కూల్స్లో ఎవరైనా ఇలా టీచ్ చేస్తున్నారా? ఇలా చేయట్లేదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు మేము మీకు చెప్పాం కదా, మీకు ఒక అవేర్నెస్ వచ్చింది కదా ఏం జరుగుతుందని చెప్పి. అలాంటప్పుడు మీరేం చేయాలి? మీకంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళి చెప్పే బాధ్యత మీది అవ్వాలి, సరేనా? ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం ఎవరినైనా మీకు ఇలా ఏమైనా తెలిసిందంటే, లేకపోతే ఇప్పుడు చౌడేశ్వరి తెలుసా ఇక్కడ ఎవరికన్నా మదనపల్లిలో? ఆ ఏరియాలో కూడా రీసెంట్గా ఒక 8 years అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. ఎవరు? వాళ్ళ ఏరియాలో ఉండే ఇంటి పక్కన మనిషే. ఎవరిని ట్రస్ట్ చేయాల్సిన అంత ప్లేస్లో ఇప్పుడు మేము లేము. 8 years అంటే మీకంటే చిన్న పాప, ఫస్ట్ స్టాండర్డ్లో ఉంటుంది అమ్మాయి నాకు తెలిసి, ఫస్ట్ ఆర్ సెకండ్ స్టాండర్డ్. మీరు 7th standardలో ఉన్నారు. అలా ఎవరిని మనం ట్రస్ట్ చేయలేము. మీకు ఎప్పుడైతే అలా అనిపిస్తుందో సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని చెప్పి మీ పేరెంట్స్ దగ్గర వెళ్ళాలి. మమ్మీ లేరు అనుకో, ఎవరైనా మీరు ఎవరైనా ట్రస్ట్ చేయగలుగుతారో మీకంటే పెద్దవాళ్ళు, వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారని చెప్పి వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పాలి. ఒకవేళ మదర్ లేకుండా ఒకవేళ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళారనుకోండి చెకప్ కోసం అని చెప్పి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు టెస్ట్ చేయడానికి, ఒకవేళ మీకు కాఫ్ ఉందంటే వాళ్ళు అది టెస్ట్ చేయడానికి మీకు టచ్ చేస్తారు. అప్పుడు కూడా మదర్ వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఉన్నారంటేనే వాళ్ళకి చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి, సరేనా? నెక్స్ట్ టైం నుంచి ఈ రూల్స్ అన్ని ఇప్పుడు మీకు అర్థమయ్యాయని చెప్పి మీరు దీన్ని ఫాలో అవుతారు కదా. ఇంకొంచెం గట్టిగా రెస్పాండ్ కావాలి, సరే? ఎవరైనా ముందర వచ్చి వాలంటీర్గా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా, ఎలా ఎవరైనా చెప్తారా? ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, మేము ఎవరిని ఫోర్స్ చేయం, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. We were really happy to see the amount of interest and the amount of participation these children were showing on. Now most of the people might ask me, इतने छोटे बच्चों को बताने की ज़रूरत ही क्या है? Why are you going so raw? But the thing we have to understand here is, अब नहीं तो कभी भी नहीं. సరే, అర్థమైంది కదా? సార్ చెప్పినట్టు బాయ్స్కి కూడా మంచి రోజులు లేవు ఇక్కడ. మీరు కూడా కొంచెం బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. Not only me but also two other AAP Saradis who came along with me. One is Falki and the other one is Ashavarthananda. They both also showed active participation towards letting these children know what exactly is happening in community and what is the importance why we are doing this community awareness program. They tried to tell the children that we as the future younger youth generation, what are the changes we can create and why should these changes be implemented. And being honest, even they gave their best for this. దూరంగా పెట్టుకోవటమే క్లీన్లీనెస్. క్లీన్గా ఉండాలి అంటే మేము రోజు హ్యాండ్ వాష్ చేయాలి, క్లీన్ బాటిల్స్ని యూజ్ చేయాలి, వాటర్ తాగేటప్పుడు క్లీన్ వాటర్ని తాగాలి, వాటర్ కంటైనర్స్ని క్లీన్గా పెట్టుకోవాలి. క్లీన్గా లేకపోతే ఏమవుతుంది? డిసీజెస్ వస్తాయి. సో మేము ఎక్కడైనా
డస్ట్ వేయాలంటే అది తీసుకొని పోయి డస్ట్బిన్లో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేస్తే దాంట్లో నుంచి జర్మ్స్ వచ్చి దానివల్ల మాకు డిసీజెస్ వస్తాయి. సో మమ్మల్ని మేము క్లీన్గా ప్రొటెక్ట్గా పెట్టుకోవటమే క్లీన్లీనెస్. ఇప్పుడు నేను చెప్పింది మీరు మాత్రమే నేర్చుకోకుండా మీకు ఉన్న అక్క చెల్లెలకి అన్న తమ్ముడికి అందరికీ చెప్పి మన ఇండియాని క్లీన్గా పెట్టుకోవాలి. సరేనా? Good morning. This is Sabha from Sri Gnanambika Degree College, Biotechnology. సో ఈరోజు కమ్యూనిటీ సెన్సిటైజేషన్ గురించి మాట్లాడుకుందాం. కమ్యూనిటీ సెన్సిటైజేషన్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్. సో అక్క చెప్పినట్టు అక్క ఏం చెప్పింది మీకు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలా. ఎవరికైనా ఏదైనా అలాంటి ప్రాబ్లం ఏదైనా అవుతుంటే మీరు వెళ్ళి మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అలా చెప్పాలా అని అక్క చెప్పింది. అన్న ఏం చెప్పారు, మనం ఎన్వైర్న్మెంట్లో ఎలా ఉండాలా, ఎందుకు మనం ప్లాంట్ చేయాలా, మనం వాటర్ని ఎందుకు సేవ్ చేయాలా అనేది అన్న చెప్పారు. సో మెయిన్లీ ప్లాస్టిక్ ఈజ్ ఏ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్. అది అందరికీ తెలుసు కదా. అది డిగ్రేడ్ అవ్వదు. ఇట్ టేక్స్ సో మెనీ ఇయర్స్ టు డిగ్రేడ్ కదా. సో కాబట్టి మనం ఎంత ఎన్వైర్న్మెంట్కి క్లీన్గా పెట్టుకుంటామో మనము డిసీజెస్ నుండి అంత దూరంగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉంది, మీ ఇంటి ముందర డ్రైనేజ్ క్లీన్ చేయకుండా అలానే ఉంటే దోమలు వస్తే డెంగ్యూ, మలేరియా, ఆటోమేటిక్గా అన్ని ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఉంటాయి. మీరు మీ ఇంటి నుండి స్కూల్కి వస్తారు, మీ ఫ్రెండ్స్తో టచ్ అవుతూ ఉంటారు, కంటామినేట్ ఫుడ్స్ షేరింగ్ చేసుకుంటూ ఉంటారు, వాటర్ బాటిల్స్ త్రూ స్పూన్స్ కంటామినేట్ అయిపోతుంది. సో మనం మన ఎన్వైర్న్మెంట్ని ప్రివెంట్ చేసుకోవాలా, మనం హెల్త్ అండ్ హైజీన్గా ఉండాలా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మన భరతమాత మంచిగా సూట్ వేసుకోండి. ఏం సూటు? ప్లాస్టిక్ సూటు. ఏం సూటు? ప్లాస్టిక్ సూటు. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, మనము మన సాయిల్ మొత్తం ప్లాస్టిక్తో నిండిపోయింది. దేంతో నిండిపోయింది? ప్లాస్టిక్తో నిండిపోయింది. చూడండి, ఇండస్ట్రీస్ నుండి పొగలు వెళ్తున్నాం, ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాం, ప్లాస్టిక్ వాటర్లో తెచ్చి పడేస్తున్నాం, వాటర్ని పొల్యూట్ చేస్తున్నాం, రేడియేషన్స్ ద్వారా అక్వాటిక్ అనిమల్స్ని, బర్డ్స్ని చంపేస్తున్నాం. సో ఇది జరుగుతున్నాయి ఎవరి వల్ల? మన వల్ల. ఎవరి వల్ల? మన వల్ల. నెక్స్ట్. Really, this was one of the bestest day we have had so far till this day. Now, when we the youth of this generation are trying and giving our best to bring a community awareness among the children and also along with the society, why can't you people also be a part of this? Please share with as many people as you know. Let's make our nation developed rather than developing.